హలో ఆల్! ఈ వీడియోలో 'ట్రాకర్' సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ 1 ఇయర్ బ్యాక్ దీనికి సంబంధించి 'ట్రాకర్' సీజన్ 1 అని చెప్పేసి నేనైతే వెబ్ సిరీస్ సజెషన్ వీడియో అయితే పెట్టాను భయ్య. 1 ఇయర్ బ్యాక్ అది. అప్పుడే మీకు సీజన్ 2 సింగిల్ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. బట్ సీజన్ 2లో 20 ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసి నేనైతే పక్కన పెట్టేసి అప్పుడప్పుడు చూసుకుంటూ వచ్చాను. మేలో కంప్లీట్ అయింది సీజన్ 2 అన్నది. నేనిప్పుడు నవంబర్‌లో రివ్యూ పెడుతున్నా. అండ్ సజెషన్ కూడా పెడుతున్నా. ఎందుకంటే 20 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఇన్‌కేస్ మీరు గనుక సీజన్ 1 వీడియో మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్‌లో ప్లే చేస్తాను చెక్ చేయండి. అండ్ నాకు ఆ సీజన్ అంటే చాలా ఇష్టం భయ్య. అండ్ స్టోరీ ప్లాట్ కూడా చెప్తా. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. సీజన్ 2లో అండ్ సీజన్ 1లో స్టోరీ ప్లాట్ ఒకటే ఉంటుంది. మెయిన్ లీడ్ అయిన హీరో కోల్టర్ షా. తనైతే అక్రాస్ అమెరికా తిరుగుతూ ఉంటాడనమాట. కొన్ని కేసెస్ అయితే సాల్వ్ చేసుకుంటూ ఉంటాడు. లైక్ ఆ కేసెస్ ఎలా ఉంటాయంటే మిస్ అయిపోయిన పర్సన్స్ కానీ అండ్ ఎవరైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా గానీ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఆ కేసెస్‌ని సాల్వ్ చేసుకుంటూ పర్సనల్‌గా అమౌంట్ అయితే సంపాదిస్తూ ఉంటాడనమాట. అలాంటి ఈ కోల్టర్ షా సీజన్ 1 మొత్తం ఎన్ని కేసెస్ సాల్వ్ చేసాడో నాకు గుర్తులేదు. ఎపిసోడ్‌కి డిఫరెంట్ కేస్ ఉంటుందనమాట. సో, అలా సీజన్ 2 అయితే అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. అండ్ తన పర్సనల్ లైఫ్‌ని కూడా చూపిస్తూ ఉంటారు. మరి ఈ సీజన్ 2లో కూడా సేమ్ అలాగే కొత్త కేసెస్ అయితే ఉంటాయి. అండ్ పర్సనల్ జర్నీ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఈ సీజన్ నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది భయ్య. కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ ఎపిసోడ్స్ అయ్యాయి. కొంచెం అది ప్రాబ్లమ్ అనిపించింది నాకు. మాట్లాడతా మొత్తం పాజిటివ్, నెగెటివ్స్ కూడా చెప్తాను. ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సీజన్ 2 స్టార్ట్ అవ్వడం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ ఆ కేసెస్ కూడా కొన్ని మోర్ ఇంటెన్స్‌గా ఉంటాయన్నమాట. సీజన్ 1 కంటే కూడా కొన్ని కేసెస్ చాలా ఇంటెన్స్‌గా అనిపించాయి నాకు. అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ ట్రాక్ కూడా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ అయిన కోల్టర్స్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఆ ఎమోషనల్ అండ్ రిలేటెడ్ ట్రాక్ ఏదైతే ఉందో నాకు అది ఫస్ట్ సీజన్‌లో చాలా నచ్చింది భయ్య. ఈ హీరో యొక్క పర్సనల్ అండ్ మిస్టీరియస్ బ్యాక్‌డ్రాప్ ఇదంతా కూడా. సో, అది చాలా బాగా కంటిన్యూ అయింది సీజన్ 2లో కూడా. అండ్ ఇంట్రెస్టింగ్ న్యూ క్యారెక్టర్స్ అని చెప్పాలి. అండ్ విలన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సీరీస్‌కి ఎపిసోడ్‌కి కొత్త కేసెస్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో, అందువల్ల కొంచెం ఫ్రెష్‌గా స్టార్ట్ చేయొచ్చు. అండ్ టైం తీసుకోవచ్చు. ఒకేసారి బింజ్ వాచ్ చేయాలని రూల్ ఏం లేదు. వీక్‌లో ఒక 2, 3 ఎపిసోడ్స్ చూసుకోవచ్చు. లేదంటే డేకి ఒక 1 ఆర్ 2 ఎపిసోడ్స్ చూసుకోవచ్చు. మీ ఇష్టం అది. మీ టైం ఫ్లెక్సిబిలిటీని బట్టి. సో, దాని పరంగా కంఫర్ట్‌గా ఉంటుంది సీరీస్ అన్నది. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక నీట్ హుక్ అయితే ఉంటుంది భయ్య. ఒక బింజ్ ఫ్యాక్టర్ అయితే క్రియేట్ చేయడానికి కొంచెం హై ఇస్తారు. మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఆ హై అయితే ఇస్తారన్నమాట ఎపిసోడ్ ఎండింగ్‌కి కూడా. అండ్ విజువల్లీ, టెక్నికల్లీ సీరీస్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ యాక్షన్ ప్లస్ మిస్టరీ ప్లస్ ఎమోషనల్ డిటెక్టివ్ డ్రామా ఈ మూడింటిని మిక్స్ చేసి చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. అండ్ మరి చెప్తున్నా ఇది ఓన్లీ ఇన్వెస్టిగేషన్ డ్రామా సీరీస్ మాత్రమే. యాక్షన్ చాలా లిమిట్‌గా ఉంటుంది. ఓవర్ థ్రిల్ ఇచ్చే సీన్స్ లాంటివి అయితే ఏముండవు. జస్ట్ సస్పెన్స్, మిస్టరీ నడుస్తూ ఉంటాయి అంతే. వీటి పరంగా ఓకే అనుకుంటేనే చూడండి మీరు. ఇక నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా స్టార్టింగ్ చెప్పినట్టే 20 ఎపిసోడ్స్. మీకు సీజన్ 1లో 13 ఎపిసోడ్స్‌తో కంప్లీట్ అయిపోద్ది. బట్ ఈ సీజన్ 2 అన్నది 20 ఎపిసోడ్స్ తీసుకున్నారు. చాలా ఎక్కువ ఎపిసోడ్స్ అనిపించాయి. అండ్ మరి కేసెస్ ఎక్కువగా తీసుకున్నారనిపించింది. నాకు అదంత కుదరలేదు భయ్య. అంటే మరి కొన్ని ఎపిసోడ్స్ ఫార్మాలిక్ వేలో వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అన్నట్టుగా. అవి కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపించింది. అంటే చాలా క్యారెక్టర్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. పెద్ద ఇంపార్టెంట్‌గా అనిపించవు. అన్ని క్యారెక్టర్స్ అనవసరం అనిపించింది నాకు. అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా స్లో డౌన్ చేసాయి. చాలా వరకు కూడా మిడిల్ పోర్షన్స్‌లో అది అంత వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ట్విస్టులు కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా అనిపించాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్‌గా సీరీస్ అయితే నాకు నచ్చింది. జియో హాట్‌స్టార్‌లో ఉంటుంది. ఖచ్చితంగా సీజన్ 1 అయితే ట్రై చేయండి భయ్య. ఆఫ్టర్ దట్ సీజన్ 1 నచ్చితే సీజన్ 2 కూడా ట్రై చేయండి. నాకైతే 2 సీజన్‌లో కూడా నచ్చాయి. అందుకే రివ్యూ అంటే సజెషన్ అని పెట్టా థంబ్‌నెయిల్‌లో. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సీజన్ 1 అంటే సీజన్ 2 2 కూడా ఒకటే విధంగా ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. ఇంటిమేషన్ సీన్స్ అవుతున్నట్టు చూపిస్తారు గానీ ఫుల్ ఫ్రంటల్ న్యూడిటీ గానీ, సెక్స్ గానీ ఏమి చూపించరు. మినిమల్ ఎక్స్‌పోజింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ పర్లేదనుకుంటే చూడండి. మరి వయలెన్స్ ఏముండదు. అలా అని చెప్పేసి ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ అయితే ఏముండదు. ఓకే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.